అన్ని రంగాల్లో రాణించాలని కర్నూలు మేత్రసన బిషప్ కోరంట్ల జ్వానేస్ ఓసిరి అన్నారు. శనివారం స్థానిక ఆర్సీఎం చర్చిలో ఏర్పాటు చేసిన యువతీ యువకులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, ప్రతి యువతీ యువకుడు చెడు వ్యసనాలకు వదిలి సన్మార్గంలో నడవాలంటే భక్తి మార్గం ఎంతో అవసరమని, వాటి ద్వారానే మనిషి శాంతి సమాధానంతో జీవిస్తారని, అలాగే ప్రతి యువతీ యువకుడు చదువుల పట్ల ఆసక్తి కలిగి ఉన్నత స్థానాలు చేరుకోవాలంటే చదివే మార్గమని, ఆ చదువు పట్ల శ్రద్ధ ఆసక్తి ఉన్నప్పుడే మంచి ఉద్యోగాల్లో రాణిస్తారని, పేదరికం నుంచి ఉన్నత స్థానాలు చేరుకోవాలంటే చదువు ఒక్కటే మార్గమని, కావున చదువు పట్ల ప్రతి విద్యార్థి శ్రద్ధ కలిగి ముందుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే చదువులు చదివి ఉద్యోగ అవకాశాలు లేకుండా ఉన్న ప్రతి యువతీ యువకులు నైపుణ్యతలు శిక్షణ పొంది ఉద్యోగ అవకాశాలు పొందడానికి తన వంతు అవకాశం కలిగిస్తానని, కావున అటువంటి అవకాశాల పట్ల ప్రతి యువతి యువకుడు శిక్షణ చేసి ముందుకు వెళ్లాలని ఆయన అన్నారు. ప్రేమైనటువంటి ఆదోని పట్టణ వాసులకు ఈరోజు మా ఆదోని పట్టణంలో రోమన్ కథోలిక సంఘ కాపరి కర్నూలు మేత్రానులు ఘనత వహించిన గోరంట్ల జ్వానేసు తండ్రి గారి యొక్క ఆధ్వర్యంలో మా ఆదోని డీనరీ స్థాయిలో యువత సదస్సు ఏర్పాటు చేసుకున్నాం. మా కర్నూలు పేట కాపరి గోరంట్ల జ్వానేసు తండ్రి గారు చూడడానికి యవనంలో ఉన్నారు, యవనస్తుడు. అందుకోసమే యువకులకు ప్రత్యేకంగా ఒక సదస్సు ఏర్పాటు చేసి రాబో కాలంలో వారికి ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలనే ఆశతో ఆదోని డీనరీ స్థాయిలో ఈరోజు యువత సదస్సును ఏర్పాటు చేసుకున్నారు. మరి మా యొక్క ఆదోని డీనరీకి రావడం మాకు ఎంతో సంతోషము. ముఖ్యంగా మా పిల్లలతో ముఖాముఖిగా వారు చర్చించి వారి యొక్క భవిష్యత్తు గురించి ఆలోచన చేసి వారికి ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలనేటువంటి తలంపుతో ఈ సదస్సును ఏర్పాటు చేసుకున్నందుకు మేము కూడా ఆదోని చుట్టుపక్కల ఉన్న గురువులు, మఠవాసులు, విశ్వాసం అందరం కలిసి కూడా సంతోషం వ్యక్తపరుస్తూ ఉన్నాం. మరి ఈ కార్యక్రమం వచ్చినందుకు మా యొక్క పీఠాధిపతులకు, మా ఆదోని డీనరీ గురు మండలం అందరి తరపున కూడా వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.